ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు మనకు దయచేస్తున్నటువంటి సమయమును బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుండి మనం ఎస్తేర్ గ్రంథాన్ని ధ్యానించనై ఉన్నాం. ఈ గ్రంథాన్ని మనం ధ్యానించడానికంటే ముందు ఈ గ్రంథం యొక్క పరిచయాన్ని మీకు అందివ్వాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఎస్తేర్ గ్రంథం మనం చదవటానికి, ధ్యానం చేయడానికి ఈ పరిచయం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతూ ఉంటున్నాను. లోకంలో మనం గమనించినప్పుడు నాటకము, అధికారము, కుట్ర వీటి ఆధారంగా రాయబడినటువంటి పుస్తకాలు అత్యధికంగా అమ్ముడైనటువంటి విషయాన్ని మనం గమనించగలం. అయితే ఆధునిక కల్పిత రచన కాకుండా ఎస్తేర్ గ్రంథము ఒక నిజమైన కథగా మనం బైబిల్లో చూస్తాం. శతాబ్దాల క్రితం జీవించిన వారి గురించి ఈ గ్రంథంలో రాయబడింది. వినోదభరితమైన పట్టణం కంటే ఇది దేవుని యొక్క సార్వభౌమత్వము, సర్వశక్తి మరియు మానవ సంకల్పం యొక్క లోతైన పరస్పర చర్య యొక్క కథగా ఈ పుస్తకం మనకు కనిపిస్తుంది. దేవుడు స్థలాన్ని మరియు అవకాశాన్ని సిద్ధం చేశాడు మరియు ఆయన ప్రజలైన ఎస్తేరు, మొర్దెకైలు అందులో పాత్రధారులుగా నటించడానికి ఆయన ఎంచుకున్నట్లు లేఖనంలో మనం చదువుతాం. ఎస్తేర్ పుస్తకము రాణి అయిన వస్తి తన భర్త అయిన రాజైన అహష్వేరోషు నుండి వచ్చిన ఆజ్ఞను పాటించడానికి నిరాకరించినటువంటి దృశ్యాన్ని వివరించడం ద్వారా ప్రారంభమవుతుంది. తర్వాత ఆమె రాణిగా తొలగించబడింది. కొత్త రాణి కోసం అన్వేషణ ప్రారంభించబడింది. సామ్రాజ్యంలో ఉన్నటువంటి అందమైన యువతులందరినీ ఒకచోట చేర్చి వారిని రాజు యొక్క అంతఃపురానికి తీసుకురావాలని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ స్త్రీలలో ఎస్తేరు అనే యూదా యువతి కూడా ఉన్నట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. రాజైన అహష్వేరోషు ఎస్తేరును చూసి చాలా సంతోషించి ఆమెను కొత్త రాణిగా ఎంచుకున్నాడు. ఈలోగా ఎస్తేరు బంధువు మొర్దెకై ప్రభుత్వ అధికారి అయ్యాడు. అతని పదవి కాలంలో ఒక హత్య కుట్ర అనేది జరిగినప్పుడు హత్య చేయడానికి కుట్ర ఆయన భగ్నం చేసినట్లుగా పుస్తకాల్లో మనం చూడగలుగుతాం. ఆయన చేసినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన లేదా ఈ యొక్క గొప్ప పని ఆ సమయంలో అది గుర్తించబడలేదు. స్వార్థపరుడైనటువంటి హామాన్ అనేటువంటి అతను సామ్రాజ్యంలో 2వ అధికారిగా నియమించబడ్డాడు. అయితే మొర్దెకై అతనికి నమస్కరించడానికి నిరాకరించినప్పుడు హామాను కోపంగా మారి మొర్దెకైని అతనితో పాటు యూదా ప్రజలందరినీ నాశనం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఎస్తేర్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. తన ప్రతీకార చర్యను నెరవేర్చుకోవడానికి హామాను రాజును మోసం చేసి యూదులకు మరణశిక్ష విధించే శాసనాన్ని జారీ చేయమని ఒప్పించాడు. మొర్దెకై ఆ శాసనాన్ని గురించి ఎస్తేరు రాణికి తెలియజేశాడు. ఆమె తన ప్రజలను రక్షించడానికి తన ప్రాణాలని పణంగా పెట్టాలని నిర్ణయించుకుంది. ఆమె రాజైన అహష్వేరోషును మరియు హామానును విందుకు అతిథులుగా రమ్మని కోరింది. విందు సమయంలో రాజు ఎస్తేరుకు నిజంగా ఏం కావాలో కోరుకోమని అడిగాడు. ఆమె ఏది అడిగినా ఇస్తానని అతను వాగ్దానం చేసినట్లుగా మనం ఈ పుస్తకంలో చదవగలం. ఆమె మరుసటి రోజు ఇద్దరిని, రాజును మరియు హామాను మరొక విందుకు ఆహ్వానించినట్లుగా మనం లేఖనాల్లో చదువుతూ ఉంటాం. అయితే ఆ రాత్రి నిద్ర పట్టకపోవడంతో రాజ బండారాలను కొన్ని రికార్డులను సమీక్షిస్తున్నప్పుడు మొర్దెకై అడ్డుకున్న హత్య, ఆ కుట్ర గురించి చదివాడు. ఈ పనికై మొర్దెకైకి ఇంతవరకు ఎప్పుడు ప్రతిఫలం లభించలేని తెలుసుకొని ఆశ్చర్యపోయిన రాజు ఒక హీరోకి సరిగ్గా కృతజ్ఞతలు చెప్పడానికి ఏం చేయాలని హామాను అడిగాడు. రాజు ఆ మాట చెప్పేసరికి తన గురించి మాట్లాడుతున్నాడని హామాను తలంచి హామాను ఒక విలాసవంతమైన బహుమతి అతనికి ఇవ్వాలని వర్ణించాడు. అందుకు రాజు అంగీకరించి ఆయన ఆ విధంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ హామానుకు విస్మయాన్ని, పూర్తి అవమానాన్ని కలిగించినట్లుగా చూడగలం. ఎందుకనగా ఈ విధంగా గౌరవించబడే వ్యక్తి మొర్దెకై అని హామానుకు తెలిసింది. 2వ విందులో రాజు మళ్ళీ ఎస్తేర్ను ఆమెకి ఏం కావాలో కోరుకోమని అడిగినప్పుడు ఎవరో తన ప్రజలను నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆమె
రాజు ఎదుట తెలియజేసింది. ఆపై ఎస్తేరు హామానే దోషి అని వెల్లడించింది. వెంటనే రాజు హామానును మొర్దెకై కోసం ఏర్పాటు చేసిన స్తంభంపై చంపమని ఆదేశించాడు. ఇదంతా కూడా ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతున్నటువంటి నిజమైన సంఘటన. ఈ నిజ జీవితంలో జరిగినటువంటి ఈ యొక్క నాటకంలో చివరి చర్యలో మొర్దెకై హామాను స్థానానికి నియమించబడి యూదులకు దేశమంతటా రక్షణ హామీ ఇవ్వబడింది. యూదా ప్రజల నాశనం కాకుండా దేవుడు తప్పించినట్టుగా ఈ వాక్యంలో మనం చూస్తాం. ఈ చారిత్రక సందర్భాన్ని జరుపుకోవడానికి వారు పూరిము పండుగను ఆచరించారు. రాణి అని ఎస్తేరు యొక్క సాహసోపితమైన చర్య కారణంగా మొత్తం యూదా జాతి రక్షించబడింది. దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని చూసి ఆమె దాన్ని చేజిక్కించుకున్నట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ఆమె జీవితంలో గొప్ప మార్పు కలిగింది. కాబట్టి ఎస్తేరును మనం చదువుతున్నప్పుడు మన జీవితంలో దేవుని పనిని మనం గమనించగలగాలి. బహుశా ఇలాంటి సమయాల కొరకే దేవుడు మనల్ని ఆ పని చేయడానికి మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడనే సంగతిని మనం గుర్తించాలి. మన జీవితంలో దేవుడు ఆయన మన సంఘటనల వెనుక ఆయన పనిచేస్తూ కార్యం జరిగిస్తాడనేటువంటి సంగతిని మనం విశ్వసిస్తూ దేవుని మార్గంలో మనం ఆయన యందు ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు ఈ పుస్తకం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పుస్తకం రాయబడినటువంటి ఉద్దేశాన్ని మనం గమనిస్తే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మరియు తన ప్రజల పట్ల ఆయన ప్రేమపూర్వక శ్రద్ధను ప్రదర్శించడానికి ఈ గ్రంథం రాయబడింది అని మనం తెలుసుకొనవచ్చు. పుస్తకం రాయబడినటువంటి తేదీ మనం గమనించినట్లయితే సుమారు క్రీస్తు పూర్వం 470లో ఈ గ్రంథం రాయబడి ఉండవచ్చు. రచయిత ఎవరు ఈ పుస్తకాన్ని రాశారని మనం గమనించినట్లయితే వాస్తవానికి రచయిత ఎవరో మనకు తెలియదు, కానీ బహుశా మొర్దెకై రాసి ఉండవచ్చు అని ఒక అభిప్రాయం. కూర్పు ఈ పుస్తకం యొక్క నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే ఎస్తేరు బైబిల్లో నెహెమ్యా తర్వాత ఉన్నప్పటికీ అందులో జరిగినటువంటి సంఘటనలు పుస్తకంలో నమోదు చేయబడిన నాటికి దాదాపు 30 సంవత్సరాల ముందు జరిగాయని మనం చెప్పవచ్చు. ఈ కథ పారసీక సామ్రాజ్య నేపథ్యంలో సాగుతుంది. చాలా వరకు చర్యలు పారసీక రాజధాని షూషన్లోని రాజభవనంలో జరిగినవని మనం తెలుసుకొనవచ్చు. ప్రత్యేకమైన విషయాలు ఈ గ్రంథంలో మనం గమనించినట్లయితే బైబిల్లో ఒక స్త్రీ పేరు పెట్టబడినటువంటి 2 పుస్తకాల్లో ఎస్తేరు ఒకటి, మరొకటి రూతు. ఈ పుస్తకము ఒక అసాధారణమైనటువంటి గ్రంథం అని చెప్పవచ్చు. అసలు సంస్కరణలో దేవుని పేరు, శీర్షిక లేదా దేవుని సర్వనామం ఏవి కనబడవు, కానీ దేవుడు ఆయన జోక్యం చేసుకొని ఆయన కార్యం జరిగించినట్టుగా ఈ గ్రంథంలో మనం చూడగలం. ఇది కొంతమంది ప్రారంభ చర్చి నాయకులు ఈ పుస్తకాన్ని బైబిల్ గ్రంథంలో చేర్చడానికి ప్రశ్నించడం కారణమైంది, కానీ దేవుని సార్వభౌమ ఉనికి పుస్తకం అంతటా మనకు కనిపిస్తుంది. దేవుడు ఆయన పని చేస్తూ ఉన్నాడనేటువంటి సంగతి ఈ గ్రంథంలో మనకు అర్థమవుతుంది. తన ప్రజల్ని కాపాడడంలో, తన ప్రజలకి కావలసినటువంటి భద్రతను ఇవ్వడంలో దేవుడు తన సర్వాధికారాన్ని వినియోగిస్తాడు, ఆయన శ్రద్ధ వహిస్తాడనేది ఈ పుస్తకంలో మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాబట్టి మనం ఈ ఎస్తేరు గ్రంథాన్ని చదువుతుండగా సార్వభౌమాధికారం కలిగిన దేవుడు మన జీవితాల్లో నిరంతరం పనిచేస్తూ ఉంటాడనే విశ్వాసం కలిగి మనం ఈ గ్రంథాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి పాఠాలు నేర్చుకోవాలని మనందరం కూడా ఈ యొక్క సమయంలో మరొకసారి జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆ రీతిగా దేవుడి గ్రంథాన్ని ధ్యానిస్తుండగా మనతో మాట్లాడి మనల్ని బలపరిచినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథ ధ్యానాన్ని మేము చేయబోతుండగా మీరు మాతో మాట్లాడి ఈ పరిచయం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేశారు. మా జీవితాల్లో నీవు సర్వాధికారం కలిగిన దేవుడవుగా ఉన్నావని నమ్ముతూ నీ యొక్క మార్గంలో మేము సాగడానికి సహాయం చేయమని, మీ చిత్తాన్ని బట్టి మా జీవితాల్ని మీరు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని ఈ యొక్క గ్రంథం యొక్క పరిచయాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.